పోలీస్ బాసులకి తెలిసే సీసీటీవీ ఫుటేజ్ మాయమయ్యింది అన్నటువంటి వార్తను ఏదైతే సాయికృష్ణ ఉదంతంలో సాక్షి హైలైట్ చేసింది. ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి లేకుండా ఫుటేజ్ తొలగింపు సాధ్యం కాదు. చట్ట నిబంధనల ప్రకారం వీళ్ళ అనుమతి ఉండాల్సిందే. వీళ్ళు అనుమతి ఇచ్చినా పోలీసులు నేరుగా డిలీట్ చేయలేరు. ఎస్పీఆర్ పోలీస్ కమిషనర్ నియమించి అధికృత వ్యక్తి ఆ పని చేయగలరు. గతంలో ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం. సాయికృష్ణ కేసులో నెల రోజులు ఫుటేజ్ మాయం కావడం మీద సర్వత్రా విస్మయం. అన్ని రోజులు ఫుటేజ్ డిలీట్ అయిందంటే పోలీస్ పెద్దలకు తెలిసి జరిగిందనేది స్పష్టం. ఫుటేజ్ తొలగింపు అనేది సాక్ష్యాలు తారుమారు తుడిచిపెట్టడం కిందకే వస్తుంది. ఇది చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్ నేరం. బాధ్యులను సస్పెండ్ డిస్మిస్ చేయొచ్చు. నిష్పాక్షిక దర్యాప్తుతో ఫుటేజీని ఎవరు డిలీట్ చేశారో తెలుసుకోవచ్చు, రికవరీ చేయొచ్చు. గాదే సాయికృష్ణ లాకప్ల అదృశ్యం కనుమరుగు వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం మీద సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ పెద్దల సహాయ సహకారం లేకుండా సీసీటీవీ ఫుటేజ్ మాయమయ్యే అవకాశమే లేదు. చట్ట నిబంధనల ప్రకారం సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయాలంటే జిల్లాల ఎస్పీ కమిషనరేట్లో కమిషనర్ అనుమతి తప్పనిసరి. వీళ్ళ అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాని పని అన్నటువంటిది హైలైట్ చేశారు. అక్కడ ఏముంది, మాకు తెలియకుండా చేశాడనే చెప్తారు. ఇప్పుడు మర్డర్ వాళ్ళకి తెలిసి చేశారని చెప్తారు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో లాకప్లో ఎవరున్నారో కూడా ఏ రోజుకి ఆ రోజు ఏసీపీకి సిఐ రిపోర్ట్ చేయాలా, ఏసీపీ అది సిపికి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఎందుకు లేరు అన్నటువంటిది కూడా రిపోర్ట్ చేయాలి. అది చేసినే ఉండాలి. బట్ ఇప్పుడు ఏమంటారు, మాకేం చెప్పలేదు అని కదా కేసు పెట్టింది. అట్లాగే ఉంటుంది ఇది కూడా.